హాయ్ హలో అందరికీ నమస్కారం. లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు బొబ్బట్లు లేదా భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు బొబ్బట్లు లేదా భక్షాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మీ ఇష్టం అండి, మీకు గోధుమ పిండి నచ్చితే గోధుమ పిండి లేదా మైదా పిండి నచ్చితే మైదా పిండి తీసుకోవచ్చు, లేదా సగం మైదా పిండి సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు వాటన్నింటిని ఒకసారి కలుపుకుందాం. మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. మైదా పిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే లేదా రెండు కలిపి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని ఉప్పుని పిండిలో బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా బాగా స్మూత్గా కలుపుకొని ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. ఈలోగా పిండిని రెడీ చేసుకుందాం. మనం 1 కప్పు శనగపప్పుని నేను 1 గంట సేపు నానబెట్టుకున్నాను. మీకు ఎన్ని కావాలో దానికి సరిపడా మీరు తీసుకోవచ్చు పప్పుని. నేనైతే 1 కప్పు శనగపప్పు తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఇవి గంట సేపు నానిన శనగపప్పు నేను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దాన్ని కుక్కర్లోకి తీసుకుందాం. శనగపప్పుని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. తర్వాత శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, శనగపప్పు మునిగేంత వరకు అయితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, లేదంటే చప్పగా ఉంటుంది టేస్ట్ పిండి. ఇప్పుడు విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూశారు కదా, వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా పప్పు ఉడికిపోయింది. మీ ఇష్టం అండి, ఇలా గరిటెతోటైనా మెదుపుకోవచ్చు లేదా మిక్సీలో వేసుకొని అయినా తిప్పుకోవచ్చు. నేనైతే గరిటెతోటే మెదుపుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు శనగపప్పుకి పచ్చి శనగపప్పుకి 1 కప్పుకి కొద్దిగా ఎక్కువగా బెల్లం తీసుకున్నాను నేను. తర్వాత 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. తర్వాత బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని వడపోసుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా రాళ్ళు కానీ నలకలు కానీ ఉంటే రాకుండా ఉంటాయి. చూశారు కదా, బెల్లాన్ని బౌల్లోకి వేసుకొని గరిటెతోటి తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకుందాం. చూశారు కదా, బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు దాన్ని ఒక ప్యాన్లో వడకట్టుకుందాం. ఈ విధంగా బెల్లాన్ని వడకట్టుకోవటం వల్ల బెల్లంలో కనపడకుండా తెల్లటి రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్నవి. అవి కానీ పీచులు కానీ రాకుండా ఉంటాయి. ఈ విధంగా వడకట్టుకొని బెల్లాన్ని బాగా ఉడికించుకొని పాకం పట్టుకోవాలి. చూశారు కదా, బెల్లం బాగా ఉడికి తిక్కుగా అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఉడుకుతున్న బెల్లం పాకాన్ని వేసుకొని చూసుకుందాం. చూశారు కదా, బెల్లం పాకం వాటర్లో కరిగిపోకుండా ఈ విధంగా ఉండలాగా అయితే సరిపోతుంది. పాకం వచ్చినట్లే ఉండపాకం అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము అయితేనే బాగుంటుందండి. చూశారు కదా, ఒకసారి ఊరికే బెల్లంలో కొబ్బరిని 1 నిమిషం పాటు అలా ఉడికించుకొని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుందాం. ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమాన్ని
వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో పచ్చి కొబ్బరి ఉంది, బెల్లం ఉంది, శనగపప్పు ఉన్నాయి కాబట్టి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు చూశారు కదా, ప్యాన్ కూడా ఏమీ అంటుకోకుండా అంతా దగ్గరగా అయిపోయింది. ఈ విధంగా అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ పాకం అటు ఇటు అయ్యి ఎంతసేపటికి దగ్గరకు పడకపోతే అప్పుడు కొద్దిగా పుట్నాలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పుట్నాల పౌడర్ను కూడా కలుపుకోవచ్చు. చూశారు కదా, ఇప్పుడు చల్లారిపోయినాక మనకు ఏ సైజు భక్షాలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకుందాం ప్లేట్లో అన్నింటినీ. ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం. పిండి కూడా బాగా నానిపోయింది. ఈ విధంగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందాం. గోధుమ పిండిని కూడా చూశారు కదా, ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పొడి పిండి గోధుమ పిండి చల్లుకొని ముందుగా తయారు చేసుకున్న గోధుమ పిండిని చిన్న చపాతీలాగా ఒత్తుకొని అందులో ముందుగా తయారు చేసుకున్న శనగపిండి శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండిని తీసివేసి దాన్ని మళ్ళీ ఒకసారి రౌండ్ లాగా చుట్టుకొని బాల్ లాగా ఇప్పుడు స్టఫింగ్ ఏమీ బయటికి రాకుండా చపాతీలాగా రుద్దుకుందాము. చేత్తో అయినా చేసుకోవచ్చు లేదా చపాతీ కర్రతోటైనా రుద్దుకోవచ్చు. స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా చపాతీ కర్రతోటి ఒత్తుకోవటమే. ఈ విధంగా తయారు చేసుకొని అన్నింటినీ ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైనాక కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా తయారు చేసుకున్న బొబ్బట్లను వేసుకొని దానిపైన మీ ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ ఏది కావాలంటే అది మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చూశారు కదా, బొబ్బట్లు రెడీ అయిపోయాయి.